ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గుడ్ ఈవినింగ్ సుందరం రెడ్డి గారు. గుడ్. సుందరం రెడ్డి గారు, రిటైర్మెంట్ అండి. Hmm. ఒక సంస్థతో ఒక మంచి అనుబంధం ఉంటుంది. ఓకే. కష్టపడి పనిచేస్తాం కొన్ని సంవత్సరాల పాటు. ప్రతి కంపెనీ కూడా మనకి 62 ఏళ్ళు 60 ఏళ్ళు ఒక్కొక్క కంపెనీని బట్టి మనం చేసే జాబును బట్టి ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ అయితే ఇంకాస్త చేయగలుగుతాం, గవర్నమెంట్కి సెటన్ ఒక పీరియడ్ ఉంది. రిటైర్ అయిపోయిన తర్వాత నెల నెల ఒక కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోతాం. ఆఫ్టర్ రిటైర్మెంట్ అనేసరికి చాలామందికి ఒక దిగులు వచ్చేస్తుందండి. ఒక 5 ఇయర్స్ బిఫోర్ నుంచే నేను రిటైర్ అయిపోతాను, నాకు ఎట్లాగా ఈ ఖర్చులను ఎట్లా నేను భరించగలుగుతాను, ఎట్లా ఫీల్ చేయగలుగుతానని అంతే సతమతం అయిపోతారు. సగం దిగులు దీనికే పెట్టుకుంటారు. వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? రైట్. సో బేసికల్గా మనకు జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా 30 ఇయర్స్ సర్వే అవ్వాలి. జాబ్ అనేది మనకు 30 ఇయర్సే ఉంటుంది. అంటే మనకి 25లో స్టార్ట్ అవుతుంది అండ్ 55 to 60 దగ్గర నుంచి జాబ్ వెళ్ళిపోతుంది. అంటే మనకు జాబ్ ఉండేది 35 ఇయర్స్. అవును. జాబ్ లేకుండా అవతల 30 ఇయర్స్ సర్వే అవ్వాలా. కరెక్ట్. ఓకే. ఈవెన్ హౌస్ మేకర్ అనుకుందాం, అసలు జాబే లేదు, స్టిల్ ఇన్కమ్ లేకుండా సర్వే అవ్వాలి కదా 30 ఇయర్స్ అవతల. అవునండి. ఓకే. జాబ్ ఉంది, జాబ్ ఉన్నా సరే మీరు తీసేస్తారు 60 తర్వాత. ఇప్పుడు అసలు రిటైర్మెంట్కి ఎందుకు ప్లాన్ చేసుకోవాలంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఒక లీటర్ మిల్క్ గురించి మాట్లాడామనుకోండి, ఈజీగా ఉంటుంది. లీటర్ 60 రూపాయలు ఉంది ఇప్పుడు ఒక లీటరు. ఒక 10 ఇయర్స్ బ్యాక్ మాట్లాడామనుకోండి, లీటర్ 32 రూపీస్ ఉండేది. అంటే మిల్క్ ఎవ్రీ డెకేడ్స్కి డబుల్ అవుతుంది అట్లా. ఇప్పుడు నుంచి 10 ఇయర్స్ తర్వాత మిల్క్ ఎంత ఉంటుంది అని చెప్పామనుకోండి, ఇప్పుడు పెరిగే స్పీడ్ చూసుకుంటే అది 145 అవుతుంది లీటరు 10 ఇయర్స్ తర్వాత. ఇప్పుడు మన ఏజ్ కనుక 40 అనుకోండి, 20 ఇయర్స్ తర్వాత మనం రిటైర్ అవుతాం అనుకుంది. ఇప్పుడు నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఒక మిల్క్ అలోన్ రేటు 145 అవుతే, ఆ తర్వాత మళ్ళీ 10 ఇయర్స్కి ఎంత అవుద్దంటే 470 అవుద్దండి. అంటే నెక్స్ట్ 20 ఇయర్స్ తర్వాత మిల్క్ రేటు ఒక లీటర్ వచ్చేసరికల్లా 470 రూపీస్ అవుతుంది. అంతెందుకు అవుద్దని మన నమ్ముద్ది కాదు మనకి. నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత కూడా 145 అవుద్దంటే ఎవరికి నమ్ముద్ది కాదు. ఇప్పుడు 60 రూపాయలు అంటే అందరికి నమ్ముతారు, ఎందుకంటే మన రోజు ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి. 10 ఇయర్స్ బ్యాక్ 32 ఉన్న విషయం అందరికీ ప్రాక్టికల్గా ఉంది కాబట్టి నమ్ముతాము. అంటే మనం ఫ్యూచర్లో విషయాలు అబ్జర్వ్ చేయలేము, గమనించలేము, అంటే మనం ఊహించలేము, తెలిసినా కూడా దాన్ని తగ్గట్టు ప్రిపేర్ అవ్వలేము. ఎస్ రైట్, అది ప్రిపేర్ కాలేకపోతున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇన్ఫ్లేషన్ అంటే ఈ లైఫ్ స్టైల్ కాస్ట్ పెరగటాన్ని మనం ఏమంటాం? ఇన్ఫ్లేషన్ అంటాం. లైఫ్ స్టైల్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళ శాలరీ ఎందుకు పెరుగుతుంది అంటే అదేదో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి కాదండి. ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ శాలరీలు పెంచాలి కాబట్టి. అంటే ఇండియాలో యావరేజ్ మీద ప్రతి లైఫ్ స్టైల్ కాస్ట్ యావరేజ్ మీద 5 to 6% పెరిగింది. ఓకే. అది స్కూల్ ఫీజు, బస్ ఫేరు, ఫుడ్ కాస్ట్, సినిమా థియేటర్ టికెట్స్, ఏదన్నా కానీ యావరేజ్ మీద పెరగడమే తప్ప తగ్గటాలు ఉండవు. ఆ పెరుగుదల ఎంత ఉంటుందంటే యావరేజ్ మీద 5 to 6% దాకా ఉంటుంది. ఓకే. ఆ లెక్కలు లెక్కేసామనుకోండి, మిల్క్ అలోను 20 ఇయర్స్ తర్వాత లీటరు అంటే 570 అవుతాయి. అప్పుడు గ్యాస్ సిలిండర్ రేట్ ఎంత అవ్వాలి? ఇప్పుడు సిలిండర్ రేట్ 1000 అనుకుందాం అండి. భయం అనిపిస్తోందండి. డెఫినెట్గా భయపడాలా. భయపడేటప్పుడు నువ్వు సేవ్ చేసుకుంటే బియ్యం చేస్తావు. ఓకే. అంటే అప్పుడు సిలిండర్ కల్లా ఈజీగా 3000కి వెళ్ళిపోద్ది. ఇడ్లీ కత్త ప్లేట్ వచ్చి 100 రూపాయలు అవుద్ది ఈజీగా. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 25 ఉంది కదా. అప్పుడు అంటే ప్రతిదీ లైఫ్ స్టైల్ కాస్ట్ పెరిగిద్ది, సడన్గా ఇన్కమ్ ఆగిపోద్ది కదా. అంటే మనకు 60 రాగానే సడన్గా ఇన్కమ్ ఆగిపోతుంది. బట్ లైఫ్ స్టైల్ కాస్ట్ టూ మచ్ పెరిగిపోయింది. అప్పటికే ఈ బాడీలో బోల్డ్ అండ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. దాంతో పాటు ఒక లైఫ్ స్టైల్ అలవాటు తగ్గించలేము. ఇప్పుడు ఈ రోజు ఇడ్లీ తిన్న వాళ్ళం ఒక 15-20 ఏళ్ళ తర్వాత ఇడ్లీ మానేయలేం కదా. అవును, ఆ లైఫ్ స్టైల్ నుంచి బ్యాక్ కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు. అవునండి. అందుకని మనం కంటిన్యూస్ గా కరెంట్ ఇన్కమ్ వచ్చేటప్పుడు లైఫ్ స్టైల్, ఇన్కమ్ లేకుండా 30 ఇయర్స్ గడపాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ముందే ప్లాన్ చేసుకోవాలా. అందుకని రిటైర్మెంట్ ప్లానింగ్ ఎందుకు అంటే, పెరిగే ఖర్చులు తగ్గట్టు 30 సంవత్సరాలు ఇన్కమ్ లేకుండా సర్వే అవటం కోసం. చాలా మంది అంటారు, నా కిడ్స్ ఉన్నారులే వాళ్ళు చూసుకుంటారులే అని. అవును, లేదా ప్రాపర్టీస్ ఉన్నాయిలే అనుకుంటారు. అవి కాదండి. కిడ్స్ ఉన్నా సరే 30 ఇయర్స్ తర్వాత కిడ్స్ ప్రాబ్లమ్స్ వేరేసి, మనం పుట్టినప్పుడు ఉన్న లైఫ్ స్టైల్స్ వేరే ఉన్నాయి. అప్పుడు ఇంత ఇన్కమ్ లేదు, ఈ లైఫ్ స్టైల్స్ ఉండేది, ఇంత ఖర్చులు లేవు. ఇప్పుడు ఉన్నప్పుడు ఇది వేరు. మన కిడ్స్ వచ్చేటప్పుడు కూడా వేరే మారిపోతాయి కదా. అందుకని వాళ్ళని మనం బ్లేమ్ చేయలేము. వాళ్ళు మనం బ్లేమ్ చేయలేము. ఆ కిడ్స్ ఎక్కడ ఉంటారు కూడా తెలియదు. వాళ్ళు పోయి అమెరికాలో కూర్చున్నారు అనుకోండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, నీ ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అవ్వవు కదా. అందుకని ఎవరికి వాళ్ళే ప్లాన్ చేసుకోవాలండి. డెఫినెట్గా. ఎంత శాలరీ వచ్చేవాళ్ళు ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలంటే, శాలరీని బట్టి ప్లాన్ చేసుకోవాలా? పెన్షన్ అనేది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? దాంతో పాటుగా
ఎంత ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి? రైట్. మనం ఎంత అర్లీ స్టేజ్‌లో ప్లాన్ చేసుకుంటే అంత తక్కువ డబ్బుతోటి మనం అంత ఎక్కువ ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు. జనరల్ రూల్ ఏంటంటే రిటైర్మెంట్ కల్లా మీ ఖర్చు ఎంత ఉంటుందో, సపోజ్ ఇప్పుడు నా ఖర్చు మంత్లీ 50,000 ఉందనుకోండి మా ఇంటి ఖర్చు. ఒక 30 ఇయర్స్ తర్వాత ఈ ఖర్చు ఎంత పోతుందో మనకు క్లారిటీ ఉండాలి. మనకి ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్లు దొరుకుతాయి అనమాట. ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్ గూగుల్‌లో టైప్ చేస్తే వస్తుంది. దాని ప్రకారం లెక్కేసుకున్నాం అనుకోండి, రఫ్‌గా నీ ఖర్చు 2.5 లాక్ అవుద్ది పర్ మంత్. ఓకే. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. నా లైఫ్ స్టైల్ కాస్ట్ ఎంత ఉండబోతుందని. అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు మంత్లీ 2.5 లాక్ కావాలి. యెస్. 2.5 లాక్ కావాలి. ఇప్పుడు నా ఖర్చు 1 లాక్ పర్ మంత్ అవుతుందనుకోండి. అప్పుడు నీకు 4-5 లాక్ అవుద్ది ఖర్చు. అట్లా ఎవరికి వాళ్ళే ముందే ప్లాన్ చేసుకోవాలా. ఖచ్చితంగా అవుద్దంటే అవును ఖచ్చితంగా అవుతది. ఖచ్చితంగా అవుతది. మై గాడ్. ఓకే. ఎందుకంటే మిల్క్ రేట్ మనం చూస్తున్నాం అవుతుంది కదా. అవునవును. స్కూల్ ఫీజు అయింది కదా. సినిమా టికెట్‌కి రూ. 10 పెట్టి చూస్తే హ్యాపీ చూసేవాళ్ళం. ఇప్పుడు రూ. 500 అయింది కదా. అవునండి. అవ్వాలి. లైఫ్ స్టైల్ కాస్ట్ పెరుగుతుంది. అందుకే సో చాలా మంది అంటారు నేను అనుకోలేదు అంటారు. అది ఆ! ఆన్సర్ కాదండి. ప్లాన్ చేసుకోవాలి ఇది మనీ ముందే. డిసిప్లిన్ కదండీ! అవును. డెఫినిట్‌గా నేర్చుకోవాల్సింది. అవును. నాలెడ్జ్ అవును. ప్లాన్ పెంచుకోవాల్సిందే. చేసుకోవాలి. నాకు అలా అనుకోలేదంటే కుదరదండి. ఆ! కుదరదు. మటన్ కేజీ రూ. 1000 వచ్చిందండి. నమ్మగలుగుతామంటే నమ్మాలి. అంతే. అది 5 ఇయర్స్ బ్యాక్ నువ్వు నమ్మలేదు కదా. ఈ ఆ! రేట్ అంటే ఆ! అప్పట్లో 500 ఉండేది కదా. ఇప్పుడు చెప్పండి మనం రిటైర్ అయిన తర్వాత ఒక మటన్ తినాలంటే ఎంత ఉంటదో ఊహించుకోండి ఇంకా. డెఫినిట్‌గా సో 3000 4000 అవుతది. ఆ! సో మనం ఇట్లా ప్లాన్ చేసుకొని రైట్. దాన్ని బట్టి మనము ఎక్కడ సేవ్ చేయాలి అనేది అవును. ఆలోచించాలంటారు. అవును. ఎలాంటి సేవింగ్స్ పెట్టుకోవాలండి? రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50,000 ఉన్నది. రేపు 2,50,000 అవుతుంది నా ఖర్చు. ఓకే. అప్పుడు నేను ఎలాంటి సేవింగ్స్ యాహ్! పెట్టుకోవాలి? జనరల్‌గా ఏంటంటే మనం రిటైర్మెంట్ ఫండ్ మనం పెట్టేటప్పుడు ఈ స్టాక్స్‌లో స్టాక్ మార్కెట్‌లో చాలా ఉంటాయి ఆప్షన్స్ నీకు. అచ్చం స్టాక్ మార్కెట్‌లో ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ వాటిలో పెట్టుకోవచ్చు. బట్ వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది అప్ అండ్ డౌన్. నాకంత ఎక్కువ వద్దు అనిపించింది అనుకోండి. మనం అనుకున్నట్టు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఉంటాయి. అన్ని రకాల అసెట్స్‌లో పెడతారు. అది కూడా నాకు అంత రిస్క్ అనిపించింది అనుకోండి. అప్పుడు హైబ్రిడ్ ఫండ్స్ అని ఉంటాయి. హుహు. కొంత డెట్స్, కొంత ఈక్విటీలో పెడతారు. హుహు. అంటే మీకున్న చాయిస్ ఏందంటే అచ్చం ఈక్విటీ, మోర్ వాలటిలిటీ, మోర్ ఇన్‌కమ్. మనం ఒక 18-20% ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ హుహు. ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 50% ఖచ్చితంగా పడతాయి. హుహు. మనం టీవీలో చూసేటప్పుడు మార్కెట్ పడింది అంటాం హ్మ్. కదా. హ్మ్. హ్మ్. అది ఇవే టెంపరరీగా. ఓకే. బట్ అదే టైంలో మళ్ళీ వితిన్ 2 ఇయర్స్ కల్లా మళ్ళీ ఆల్ టైమ్ హైకెళ్ళిపోతాయి. ఆహా! కాబట్టి ఈ ఈక్విటీ ఫండ్స్‌లో పెడితే వాలటిలిటీ ఎక్కువ, రిటర్న్స్ ఎక్కువ. ఆ! లేదు నాకింతొద్దు వాలటిలిటీ, నాకింత రిటర్న్స్ కూడా వద్దు. హ్మ్. అప్పుడు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌లో పెట్టండి. అప్పుడు రిటర్న్స్ కొంచెం తగ్గుతాయి. హ్మ్. బట్ సేఫ్టీనెస్ పెరుగుతది. హ్మ్. నాకు ఈ రిటర్న్స్ కూడా వద్దనిపించింది. నాకు స్ట్రిక్ట్‌గా 12% కన్నా ఎక్కువ వద్దు. నాకు రిస్క్ వద్దనిపించింది అనుకోండి. హైబ్రిడ్ ఫండ్స్ అని ఉంటాయి. ఓకే. అవన్నీ డెట్ ప్లస్ ఈక్విటీలో పెడతారు. ఎక్స్‌పెక్టేషన్ 12 అనమాట. ఓకే. అందుకని మీకు 12 కావాలా? 15% కావాలా? రఫ్‌గా మీకు 18-20 కావాలా? మీరు డిసైడ్ అవ్వాలా? జనరల్‌గా ఆలోచన ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆ! ఇప్పుడు నాకు 50,000 ఖర్చవుతోంది. ఆ! నేను రిటైర్ అయిపోయిన తర్వాత నాకు 2,50,000 అవుతది పర్ మంత్. యాహ్! అలాంటప్పుడు అట్‌లీస్ట్ నాకు ఒక 3 లాక్స్ వస్తే చాలు. ఆ! అంతకు మించి నాకు వద్దు. ఆ! అంటే సేఫ్ గేమ్ ఆడాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది రైట్. కదా! రైట్. అలాంటి వారికి మీరు ఎలాంటి యాహ్! సజెషన్ ఇప్పుడు ఇస్తారు? ఇప్పుడు రిటైర్మెంట్ నేను ఒక 25లో జాబ్ వచ్చిందనుకుందాం. నా రిటైర్మెంట్ 60 అనుకుందాం. మధ్యలో గ్యాప్ ఆల్మోస్ట్ 35-40 ఉంది గదా. అవునండి. ఇప్పుడు ఇంత పెద్ద లెంత్ ఉంది కాబట్టి ఇప్పుడు నీ సేఫ్టీ గేమ్ ఆడొచ్చు. ఎలా అంటే మీరు కావాలంటే ఈక్విటీ పెట్టొచ్చు. ఈక్విటీ షార్ట్ టర్మ్‌లో అప్ అండ్ డౌన్ అవ్వచ్చేమో కానీ లాంగ్ టర్మ్ కాదు గదా. యెస్. యెస్. అందుకని ఏజ్ యంగ్‌లో ఉన్నోళ్ళందరూ రిస్క్ తీసుకొని ఈక్విటీలో పెట్టొచ్చు. ఏజ్ రాంగ్ సైడ్ ఉన్నోళ్ళందరేమో హైబ్రిడ్, మల్టీ అసెట్‌కి వెళ్ళిపోవచ్చనమాట. ఓకే. అందుకని మనకి యంగ్ ఏజ్ 25లో ఉన్నారనుకోండి, నీకు మంత్లీ 5,000 చాలు. ఆహా! మంత్లీ 5,000 అచ్చు రిటైర్మెంట్ కోసం ఈ డబ్బులు. అంతే ఇంక దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే. అది కూడా ఆటోమేషన్ చేయండి. ఎస్ఐపి అంటాం గదా. ఆ! సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ అనమాట. ఆహా! అంటే మనం ఎవ్రీ మంత్ దాన్ని పెట్టే బదులు మనం మాన్యువల్‌గా మనం బ్యాంక్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసామనుకోండి, ఆటోమేటిక్ కట్ అవుతా పోతుంది అది. సాలరీలో నుంచి అదే కట్ మనతో అయిపోతుంది. మనకు సంబంధం లేకుండా. అట్లా ఆటోమేషన్ చేసామనుకోండి, సాలరీ రాంగానే ఫస్ట్ దానికెళ్ళిపోతా ఉంటుంది రైట్. ఆటోమేటిక్‌గా. ఆ! ఇప్పుడు ఈ ఫండ్ యావరేజ్ మీద ఒక 18-20% పెరిగిద్ది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓహ్! అప్పుడు రిటైర్మెంట్‌కి వచ్చిన తర్వాత ఈక్విటీలో ఉండకూడదు. మల్టీ అసెట్ ఫండ్ గాని, హైబ్రిడ్ గాని సేఫ్టీ ఫండ్స్‌కి మూవ్ చేయాలి దాన్ని. హుహు. చేసేసి ఇప్పుడు మంత్లీ మనం విత్‌డ్రాల్ పెట్టుకుంటాం. ఓకే. అయితే విత్‌డ్రాల్ ఎంత పెట్టొచ్చు అంటే, ఆ! అది గ్రోత్ ఎంత అవుతుందో అందులో 1/4 పెట్టుకోవాలి. మొత్తం పెట్టకూడదు. ఓహ్! అంటే యావరేజ్ మీద ఒక 3-5% పెట్టుకోవచ్చు విత్‌డ్రాల్స్. హుహు. ఇప్పుడు నా లైఫ్ స్టైల్ కాస్ట్ 3,00,000 అవుద్దని అనుకున్నాననుకోండి అప్పటికల్లా. నా ఫండ్ కనీసం ఒక 8 క్రోర్ అలా ఉండాలి. ఓహ్! అప్పుడు 8 క్రోర్‌లో ఉంచి నేను మంత్లీ ఒక 4% విత్‌డ్రాల్ పెట్టుకుంటాను. దాన్ని ఎస్‌డబ్ల్యూపీ అంటాం. హుహు. సిస్టమాటిక్ విత్‌డ్రాల్ ప్లాన్ అనమాట. హుహు. అయినా సరే నా ఫండ్ ఇంకా గ్రో అవుతూనే ఉంటది మళ్ళీ. ఎందుకంటే నేను మొత్తం తీయట్లేదు కదా. అవునండి. అట్లా ప్రతి ఒక్కరు వరస్ట్, లీస్ట్ అనుకుంటే కనీసం 1 క్రోర్ అని ఉండాలి ఫండ్. ఓకే. లీస్ట్ టు వరస్ట్ అనుకుంటే. ఓకే. బెస్ట్ సినారియోలో అంటే మీకు యావరేజ్ మీద ఒక 5-10 క్రోర్స్. డిపెండింగ్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్. ఆ! రైట్. ఓకే.
అంటే అది మీరు కెరీర్ స్టార్టింగ్ లో అంటున్నారు. స్టార్టింగ్ అయితే నీకు ఈజీ అవుతుంది, టైం ఎక్కువ ఉంది కాబట్టి. టైం ఎక్కువ ఉంది కాబట్టి మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మనం సాధించవచ్చు. అవును. లేదు ఒక 10 years ఉంది, 40 క్రాస్ అయ్యారు, ఆ. 50 క్రాస్ అయ్యారు, ఆ. ఇలాంటి వారికి అయితే మినిమం ఎంత పక్కన పెట్టాలంటారు? ఇప్పుడు ఏమవుతుందంటే మీరు తక్కువ టైం వచ్చింది కదా, మ్మ్. కాంపౌండ్ టైం తగ్గిపోయింది ఆటోమేటిక్ గా. మ్మ్. రిస్క్ తీసుకునే ఎబిలిటీ కూడా తగ్గిపోయింది. అంటే మీరు రాంగ్ చేశారు ఆల్రెడీ. ఆల్రెడీ మీరు ఆల్రెడీ రాంగ్ చేసినట్లు. ఎందుకంటే ఇప్పుడు రిస్క్ తీసుకునే ఎబిలిటీ లేదు ఇంకా. అవును. నీ మీద డిపెండ్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళందరూ కాలేజీకి వెళ్తున్నారు, అందరికి అన్ని ఖర్చులు ఖర్చులు సర్దాలి బాగా కదా, పెరిగాయి. అవునండి. సర్దాలి కదా. అందుకని ఇప్పుడు రిస్క్ తీసుకోలేరు ఇంకా. బట్ అదే టైంలో కాంపౌండ్ ఆడుతున్న టైం కూడా లేదు, ఓకే. అంటే రాంగ్ సైడ్ ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు యూత్ లో ఉన్నప్పుడు నెలకు 5,000 పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు 50,000 పెట్టాల్సి ఉంటుంది పర్ మంత్ అచ్చు రిటైర్మెంట్ కోసమే. ఓకే. అందుకో లేట్ అయ్యే కొద్దీ 10 times 20 times అవుతుంది మీకు పనిష్మెంట్ కింద. ఓకే. సో యాజ్ ఎర్లీ యాజ్ మనము ప్లాన్ అవును, చేసుకోవాలి. యాక్చువల్ జాబ్ రాగానే వచ్చింది కాబట్టి ఈ టైంలో మ్యాక్సిమం మనీ సేవ్ చేసుకుంటే బాగా రిటైర్మెంట్ కోసం. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత మధ్యలో ఊడిపోవచ్చు. కరెక్ట్. రెండోది లేట్ చేసే కొద్దీ మళ్ళీ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది మార్కెట్లో. ఈ రెండింటి కాంపెన్సేషన్ ఏంటంటే జాబ్ రాగానే మరుక్షణమే మన రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేయాల్సిందే. చాలా మంది సెటిల్ వేస్తారు, ఇప్పుడే కదా జాబ్ వచ్చింది కొంచెం ఎంజాయ్ చేయని అని. నీ ఎంజాయ్మెంట్ వల్ల లేటర్ లైఫ్లో సఫర్ అయ్యేలాగా ఉండకూడదు ఆ ఎంజాయ్మెంట్. అందుకని ప్లాన్ చేసుకోవాలి. అందుకని పేరెంట్స్కి ఫైనాన్షియల్ లిటరసీ కొనుక్కుంటే కిడ్స్ హ్యాపీగా సెటిల్ అవుతారు. కరెక్ట్. ఇప్పుడు ఈ రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఖచ్చితంగా రిటైర్మెంట్ కోసమే, అందులో నో డౌట్. దాంట్లోకి వేరే ఆబ్జెక్ట్స్ కలపకూడదు మనం. కలపకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కాన్వర్ట్ సిచ్యువేషన్ వస్తుంది ఒక్కొక్కసారి, అప్పుడు అది మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. మీరు యాక్చువల్గా మీ ఆబ్జెక్ట్, మీ గోల్ అది అంతే. కానీ నాకు 1 year తర్వాత నాకు డబ్బు అవసరమైంది, ఇల్లు కొన్నాను, అతనికి టోకెన్ అమౌంట్ ఇవ్వాలి, వేరే డబ్బులు లేవు అనుకోండి, దీన్ని క్రాక్ చేయొచ్చు. కానీ ఇలా మరీ డివేట్ అవుతున్నారు అనుకోండి, ఒక ఆబ్జెక్ట్ ఉండదు అనమాట. అందుకని బెస్ట్ ఏంటంటే లైఫ్లో ప్రతి ఈవెంట్కి ముందే ప్లాన్ చేసుకోవాలా. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను యూత్ క్యాంపస్ ఇంటర్లో జాబ్ వచ్చేసింది, తర్వాత ఏమైంది, ఒక 5 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ ఖచ్చితంగా అవుద్ది కదా, అది ముందే ప్రిడిక్ట్ చేయాలి కదా. అంటే 30 ఏజ్లో మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అనగా ఇవాళ రేపట్లో గోల్డ్ పెట్టాలి కదా. గోల్డ్ తెలుసు కదా రేట్లు ఎలా తిరిగిపోతున్నాయో. అంటే ఫంక్షన్ హాల్ ఖర్చే నెలకు 5, అది ఒక సింగిల్ టైం ఈవెంట్కి 5,000 దాకా అవుద్ది కదా, ఫోటోగ్రాఫ్కి ఒక 5 లక్షల దాకా అవుద్ది కదా. ఈవెంట్కి మొత్తం ఎంత ఖర్చు అవుద్దో ముందు విజువలైజ్ అవ్వాలి మనం. అంటే ఒక మ్యారేజ్ చేసుకోవాలంటే ఒక అకేషన్కి మీకు ఒక 20 to 50 lakh ఖర్చు అవుద్ది. తర్వాత విత్ ఇన్ ద 5 years కల్లా మళ్ళీ కిడ్స్ పెట్టుకుంటాం, మళ్ళీ వాళ్ళ ఎడ్యుకేషన్ A to Z ప్లాన్ చేసుకోవాలి ముందే. అలా అనుకోలేదు అంటే వర్కౌట్ అవ్వదండి. కిడ్ని వద్దనుకోండి, అలా అనుకోలేదు అనే బదులు కిడ్స్ని వద్దనుకోండి. ఎందుకంటే వాళ్ళని తెచ్చి ఎందుకు సఫర్ చేయాలి మనం. అందుకే ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడ దాకా చదివిద్దాం అనుకుంటున్నావు అంత వాళ్ళ ఖర్చులు ఎంత అవుతున్నది ముందే ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఒక 45 ఏజ్లో ఇల్లు కొందాం అనుకుంటాం కదా, అందుకని ఇల్లు ఎంత ఖర్చు అవుద్ది. సపోజ్ ఇప్పుడు ఇల్లు ఒక 2,000 ఎస్ఎఫ్టీ ఇల్లు కొందాం అనుకున్నాను అనుకోండి, ఇప్పుడున్న రేట్ అనుకోకూడదు. ఇప్పుడు అనుకున్న రేటు ప్లస్ 6% ఇన్ఫ్లేషన్ యాడ్ చేసి అనుకోవాలా. అప్పుడు అంటే అప్పట్లో ఒక 4 కోట్లు అవుతుంది ఇల్లు. ఇప్పుడు కోటి ఇల్లు కడితే అప్పట్లో 4 కోట్లు అవుతుంది. 4 కోట్ల ఇల్లు కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకోవాలా. తర్వాత మళ్ళీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి, జాబ్ చేసే వ్యక్తి, బ్యాచులర్ వ్యక్తి, మ్యారేజ్, కిడ్స్ అండ్ హౌస్ అండ్ రిటైర్మెంట్, ఈ 4 మ్యాండేటరీ గోల్స్ ఉండాలి నీకు. అందుకని ఈ 4 పర్పస్ కోసం డబ్బు దాస్తూ ఉండాలి. అందుకని మీ దాసే డబ్బు ఈ 4 సపరేట్ గోల్స్లో పెట్టుకున్నారనుకోండి, మనకు డిస్టర్బ్ అవ్వం. రైట్. అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది మాత్రం చాలా చాలా అవసరం అండి. లేకపోతే సఫర్ అవుతాం మనమే. ఈ మన జీవితానికి మనమే రెస్పాన్సిబుల్. పక్కన వాళ్ళు ఎలా అవుతారు చెప్పండి. అనుకోలేదు అనేది ఆన్సర్ కానే కాదు ఇక్కడ, ఖచ్చితంగా ఉండాలి. అందుకనే పుట్టిన ప్రతి మనిషికి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలా. అది సపరేట్ సబ్జెక్ట్ కాదండి, కోర్ సబ్జెక్ట్ లాగా ఉండాలి పైగా. ఎందుకంటే మనం ఎఫెక్ట్ అవుతున్నాం కాబట్టి. అందుకని మీకు ఫైనాన్షియల్ లిటరసీ బాగుండాలా, ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ ఎక్కడెక్కడ పెడితే ఎంత వచ్చిందో క్లారిటీ ఉండాలా, రిస్క్ ఎంత వచ్చిందో క్లారిటీ ఉండాలా. ఇది మరి లేమెన్కి ఎట్లా తెలుస్తుంది సుందరరామరెడ్డి గారు? అందుకనే ఇక్కడ లేమెన్ అంటూ ఉండకూడదు, అది ఉండటం కూడా శాపమే. లేమెన్గా ఉండటం కూడా శాపమే. అందుకని మీరు సాధ్యంత వరకు ఈ నాలెడ్జ్ జోన్లోకి రావాలి. మీరు సాధ్యంత వరకు ఇప్పుడు మనం సుమన్ టీవీ వీడియోస్ చూసామనుకోండి, ఫైనాన్షియల్ లిటరసీ బోల్డ్ అని ఉన్నాయి. కనీసం నీకు అర్థం కాకపోయినా ఆ టర్మినాలజీ అర్థం అవుద్ది కదా, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది. చిన్నగా గ్రాప్ చేసుకుంటూ ముందు బాటం ఒక పద్ధతి. లేదు అంటే మన సుమన్ టీవీలోనే ఆన్లైన్ వెబినార్స్ కండక్ట్ చేస్తారు. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్. అసలు అవేంటి అవి తెలుసుకుంటే నాకు ఎలా యూజ్ అవుతుంది, వాటి ద్వారా మార్కెట్లో ఎంటర్ అవుతుంది, నాకు ఎంత వస్తుంది, ఇందులో రిస్క్ ఎంత ఉంది, రివార్డ్ ఎంత ఉందని మీరు 4,000 రూపీస్కి తెలుసుకోవచ్చు కదా. ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోవచ్చు. ఇది మీ జీవితం, మీరే రెస్పాండ్ అవ్వాలి. నాకు పనికిరాదు అన్నట్టు దూరం ఉంటూ కుదరదు. మాకు అవసరం లేని సబ్జెక్ట్ అనుకోవడానికి లేదు, ఏం లేదు. అది మనం ఎఫెక్ట్ అవుతూ ఉంటాం. కాకపోతే మనీ మేక్ చేయడానికి, మనీ మెయింటైన్ చేయడానికి, మనీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక్క పద్ధతి అని ఏం లేదు.
మనం పుట్టకతోటి బై డిఫాల్ట్ గోల్డ్ పెట్టవచ్చు, ఎందుకంటే మన పేరెంట్స్ పెట్టారు కాబట్టి. అవును. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం వచ్చు, ఎందుకంటే మన పేరెంట్స్ చేశారు కాబట్టి. చిట్టీలు వచ్చు, మన పేరెంట్స్ కాబట్టి. బట్ మనం డిజిటల్ ఏరియాలో ఉన్నాం ఇప్పుడు. ఎస్, మన పేరెంట్స్ నాలెడ్జ్ మే నాట్ బి అప్డేటెడ్ దిస్ లెవెల్స్ అనమాట. అందుకని మనం అప్డేట్ అవ్వాలి, డెఫినెట్ గా అవ్వాలి. స్మూత్గా ఉండాలి, సేఫ్టీగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి, మనీ బాగా గ్రో అవ్వాలి. ఈ 4 ఇంటిగ్రేట్ చేసుకుంటూ ముందు పోవాలి. అందుకని ప్రతి వ్యక్తి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ప్రొఫెషన్ యూ బిలాంగ్స్ టు, డెఫినెట్ గా ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలా. లేకపోవడం మనం చేసిన పాపం కింద లెక్క. అది దాంతో పోతే నాకేం లాస్ అవుతాను అనకూడదు, ఆలోచించాలి మనం, ఎందుకంటే మన జీవితం ఎఫెక్ట్ కాబోతుంది. అవునవును, 100% కరెక్ట్ చెప్పారు సుందరం రెడ్డి. నేను నా పర్సనల్ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. మిగతా సబ్జెక్టులో ఉన్నంత నాలెడ్జ్ నిజంగా నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద లేదు. అంటే ఒక క్వశ్చనింగ్ కానీ ఒక నాలెడ్జ్ కానీ లేదు. అది గెయిన్ చేసుకోవటం కోసమే మీలాంటి ఎక్స్పర్ట్స్తో కావాలని చెప్పి నేను చేస్తూ ఉంటే, ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటే నాకు నాలెడ్జ్ గెయిన్ అవుతుందని లిటరల్లీ నేను మన ఛానల్స్ చూసుకోవటం, మీ కంటెంట్ చూడటం, మిగతా ఎక్స్పర్ట్స్ కంటెంట్ అన్ని చూడటం, నాలాగా ఉన్న డౌట్స్ ఎంతో మందికి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం క్లియర్ చేయాలని ఒక ఆలోచన. మీరు యాంకరింగ్ డివిజన్ లో ఎక్స్పర్ట్, అందులో డౌట్ లేదు. మీరే కాదు, ఇంకొకళ్ళు డాక్టర్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్, లాయర్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్, వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ లిటరసీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ డొమైన్ లో టూ మచ్ బిజీ వాళ్ళు. అంటే అది బయటకు వచ్చి థింక్ చేసేంత టైం ఉండదు. దాని అర్థం వాళ్ళు సంపాదించడం లేదు అని కాదు, అందులో బిజీ అయిపోయారు. ఈ ఉన్న మనీని ఎలా మేనేజ్ చేయడం అనేది మర్చిపోయారు. అందుకే చాలా మంది చూడండి రిటైర్మెంట్ కల్లా చాలా డబ్బు సంపాదించారు. డబ్బు అంతా ఏమైపోతుంది, ఎక్కడ పోతుంది, అది లెక్కలేం లేవు వాటికి. సంపాదించిన మంత్లీ 2,000 పక్కన పెట్టుకుంటే ₹1,00,00,000 పోగు చేసుకోవచ్చు అని చెప్పుకుంటున్నాం మనం. ఎంతమంది ₹1,00,00,000 రిటైర్మెంట్ అవుతున్నారు ఇక్కడ? నిజమండి. ఆ సంపాదన తిడిపోతుంది. పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది చాలా అవసరం. అది లేదు, అది లేక దాన్ని అవగాహన కల్పించే ప్రయత్నం మనం చేద్దాం. అంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు కదా సుందరం రెడ్డి గారు, ఎట్లా అంటే ఎప్పుడెప్పుడు పెడతారండి? అంటే ఎవ్రీ మంత్ లిటరల్లీ 1 or 2 times ఆన్లైన్ వెబినార్ జరుగుతూ ఉంటాయి. అది 6 hours ప్రోగ్రామ్ అనమాట. దాంట్లో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు స్టాక్ మార్కెట్ లో ఎన్ని ట్రేడింగ్ మెథడాలజీస్ ఉంటాయి, ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, మీకు కాంప్రహెన్సివ్ గా ఒక స్టెప్ మార్కెట్ లో ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ ఇది బాగా యూజ్ అవుతాయి అనమాట. సూపర్. ఓకే. సో ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై మీరు రింగ్ చేశారనుకోండి, పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తారు. మీరు ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీకున్న డౌట్స్ అని అడగచ్చు, మీకు క్లారిటీ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుంది. ఆన్లైన్ కాబట్టి మీరు వరల్డ్ లో ఏ మూల ఉన్నా అటెండ్ అవ్వచ్చు. సూపర్. ఓకే, మీరే తీసుకుంటారు క్లాసెస్? ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ అరౌండ్ 7 o'clock అలా 6 o'clock 3 hours ఉంటుందండి. 6 to 9 అలా ఉంటుంది. 2 days ఉంటుంది. ఓకే, దీనికి రిజిస్ట్రేషన్ ఏమన్నా ఉందండి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై రింగ్ ఇస్తే మీకు డీటెయిల్స్ పాస్ చేస్తారు. అంటే మీకు దీంట్లో ఈ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మీకు అవసరమైన కొత్త ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ వస్తుంటాయి కదా, వాటిని ఎలా ట్రాక్ చేసుకోవాలా, ఎలా అనలైజ్ చేసుకోవాలా, అంటే ఏది తీసుకుంటే ఎంత రిస్క్ ఉందో మీకు క్లారిటీ ఉంటుంది. చాలా మంది ఏంటంటే దూరంగా ఉండి భయపడుతుంటారు, దాని బదులు దాన్ని తెలుసుకున్నారనుకోండి క్లారిటీ, కంఫర్ట్ అనిపిస్తుంది. మీరు నాకు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. టమాటో మెత్తగా ఉంటే తీసుకోము, గట్టిగా ఉంటే తీసుకుంటాం, ఎందుకంటే మనకు అది చెప్పారు కాబట్టి. అలాగే ఫండ్స్ కూడా దీనికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ సలహా తీసుకుంటే డైరెక్ట్ గా మనమే ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో వాటికి సంబంధించి మీరు వెబినార్లు, ఇలాంటి సెమినార్లు నిర్వహించడం, చాలా మందికి అవగాహన కల్పించడం చాలా సంతోషం అనిపిస్తోందండి. దీనికి సంబంధించి చూసే ఆడియన్స్ కి ఎవరికైనా సరే ఈ సెమినార్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హాయ్, స్టాక్ మార్కెట్ లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్ లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్ లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే లాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్ లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.